ఉత్తర తెలంగాణలో రెండో అతిపెద్ద శైవ క్షేత్రమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పార్కింగ్, బస్సు సౌకర్యం ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ఇక జాతర రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ 22 క్వింటాల్ కందగడ్డ పంపిణీ చేస్తారని తెలిపారు. ఈవో కిషన్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. కాకుండా ఈ లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నది. ఆ బ్రహ్మసూత్రం ఉండేటువంటి లింగానికి పూజ చేసినట్టయితే, ఒకసారి పూజ చేసినట్టయితే 1,00,000 సార్లు పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ యొక్క క్షేత్రంలో, మన యొక్క గుడి ప్రాంతంలో ఒకసారి ఓం నమ శివాయ అని అన్నట్టయితే దాన్ని 1,00,000 సార్లు మనకు ఫలితం ఇస్తుంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉండబడేటువంటి కారణం చేత. ఆ యొక్క బ్రహ్మసూత్రము నిర్మించిన పూర్వము ఋషులు కానీ, మునులు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఆ యొక్క దాన్ని చేసి బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ యొక్క ప్రతిష్ఠ చేసినప్పుడు ఫలితం అన్నట్టు. ఈ యొక్క క్షేత్రానికి 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఈ 3 రోజులు, 25వ తారీఖు నాడు గణపతి పూజతోని మొదలై అభిషేకములు, అర్చనలు, తర్వాత తీర్థప్రసాదము వినియోగం జరుగుతుంది. తర్వాత 26వ తారీఖు బుధవారం నాడు ఈ యొక్క స్వామికి 5 గంటల నుండి మహాన్యాస రుద్రాభిషేకము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకము వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మనం స్వామిని దర్శించుకొని ఓం నమ శివాయ అన్నట్టయితే ఈ యొక్క శివరాత్రి రోజు నాడు అనేకమైనటువంటి ఫలితములను, మనము పూర్వజన్మంలో చేసినటువంటి పాపములు కూడా తొలగిపోయి ఈ జన్మంలో అన్ని రకములుగా మనకు శుభ ఫలితము కలునని ఆ యొక్క దేవునికి మనం ప్రార్థిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించుకోవాలనేది. మరియు ఇటు కార్యక్రమంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు దాతల ద్వారా తాగునీరు సహకారం మరియు పెండల్స్ నీడ కోసం వేయడం జరిగింది. ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయబడుతున్నది. ఫైర్ డిపార్ట్మెంట్ వారు మరియు శాంతి భద్రత గురించి ఏసీపీ గారి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు ఉస్నాబాద్ నుండి రోడ్డు పనులు కూడా పూర్తి జరిగినవి. క్యూ లైన్స్ ఏర్పాటు, భక్తులకు కందగడ్డ ప్రసాదం మంత్రివర్లు కందగడ్డ 20 క్వింటాల కందగడ్డ ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. మరియు కేంద్ర మంత్రివర్లు వారు మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్స్ కూడా పంపిస్తానని చెప్పారు. వాహనాల కోసం మన మంత్రి గారి సూచన మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి మనకు 3 ఎకరాల స్థలం ఇక్కడ ఏర్పాటు చేసి మనకు టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ స్థలంలో మనం పార్కింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని దర్శనం రాగలరు. ఎవరికి ఏ భక్తులకు ఎలా ఆటంకం లేకుండా అన్ని రకాల సదుపాయాలు చేశాము. క్యూ లైన్స్, ఉచిత దర్శనం మరియు ప్రత్యేక దర్శనం మరియు అభిషేక దర్శనం. ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతుంటాయి. ఈవినింగ్ రాత్రి 12 గంటల లింగోద్భవ పూజ జరుగుతుంది. జాతర విశేషంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవ్వండి అన్ని సౌకర్యాలు పూర్తిగా కూడా అయిపోవడం జరిగింది. రోడ్డు సౌకర్యం కానివ్వండి, హుస్నాబాద్ నుంచి వెళ్ళి పొట్లపల్లి వరకు డబుల్ రోడ్ మంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. అదేవిధంగా కూడా పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి పథం నడిపించే కొరకు మరి ఇటు పొట్లపల్లి బురుజు నుండి పరివేత వరకు కూడా రోడ్డు అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది.